ఆనాడు నెహ్రూ వేసిన పునాదులే నేడు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులుగా ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కట్టిన 3 ఏళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందన్నారు. తాము వచ్చాక ఇరిగేషన్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేశామన్నారు మంత్రి ఉత్తమ్. జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యావరణాన్ని, సరస్వతి పుష్కరాల పవిత్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు. కట్టిన 3 ఏళ్లకే కుప్పకూలిన సాగునీటి ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరమేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జలసౌధలో 400 మంది ఏఈ, జేటీఓలకు నియామక పత్రాలు అందించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టామని అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. కాళేశ్వరం మాత్రం ఎందుకు కూలిందో మీరంతా స్టడీ చేయాలని సూచించారు రేవంత్. ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి. అదే విధంగా ఈ రోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు ఇంత లోప భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగినరు, ఎక్కడైనా చిన్న ఇల్లు పూరు గుడిసె కట్టుకున్నా కూడా పునాది దొవ్వి కనీసం ఆ భూమి ఎట్లుంది, చదును ఉందా, లూజ్ ఉందా, లేకపోతే హార్డ్ రాక్ ఉందా, సాఫ్ట్ రాక్ ఉందా, ఎట్లుందో మనం ఒక అంచనాకు వస్తాం. సచివాలయంలో రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్ లో సర్వీస్ సెక్టార్ ను పూర్తిగా సరళతరం చేయాలని సీఎం ఆదేశించారు. సింగిల్ బిల్డింగ్ వ్యవస్థ, సులభతర అనుమతులపై అధ్యయనం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీతో పాటు ఏ విభాగాలను చేర్చాలో పరిశీలించాలని సూచించారు. అవసరమైతే ఎక్స్పర్ట్ కమిటీని నియమించుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో లైడార్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రాపర్టీస్, చెరువులు, నాలాలను పక్కాగా మ్యాపింగ్ చేసే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. దాదాపు 22 కోట్ల ఖర్చుతో 50 బెడ్లతో నిర్మించే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. తాము వచ్చాక ఇరిగేషన్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెట్టామన్నారు. ఏడాదికి 5 లక్షల కొత్త ఆయకట్టు సృష్టించే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం మొదటిసారి ఇరిగేషన్ శాఖలో పూర్తి స్థాయి ఖాళీలు భర్తీ చేస్తున్న విషయం కూడా నేను మీ అందరికి మనవి చేస్తాను. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మనకు ముందుకు పోయే ఉద్దేశం, లక్ష్యంతో మరి ప్రణాళిక చేసుకున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. ఈ ఏడాది జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాదా బైనామా ఇష్యూ కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం క్లియరెన్స్ ఇవ్వగానే సాదా బైనామా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు మండలాల్లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల మొత్తం రెవెన్యూ సేవలు ప్రజలకు దూరమయ్యాయని, ప్రస్తుతం మొత్తం వ్యవస్థను ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి వివరించారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు మంజూరు చేయనున్నామని వివరించారు. పర్యావరణాన్ని, సరస్వతి పుష్కరాల పవిత్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. 15 నుంచి ఈ నెల 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ పీసీబీ రూపొందించిన అధికారిక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. నదులను పరిరక్షించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ పునర్నిర్మాణ పనులపై మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. పునర్నిర్మాణంపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై వివరాలను ఎండోమెంట్ కమిషనర్, ఆలయ ఈవోలను అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయం విస్తీర్ణం విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు. ఎటువంటి అనుమానాలు, ఇబ్బందులకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ ఈవెంట్ సందడిగా జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కంటెస్టెంట్స్. ఇవాళ వరంగల్లో పర్యటించిన అమ్మాయిలు సంప్రదాయ వస్త్రాల్లో రామప్ప, 1000 స్తంభాల గుడిని సందర్శించారు. లంగా ఓణిల్లో తెలుగు అమ్మాయిల్లా చూడముచ్చటగా కనిపించారు కంటెస్టెంట్స్. వారికి వరంగల్ కాకతీయ కట్టడాల ప్రాముఖ్యతను వివరించారు అధికారులు. వరంగల్లో పర్యటించారు మిస్ వరల్డ్ పోటీదారులు. భారీ బందోబస్తు మధ్య సుందరీమణుల వరంగల్ టూర్ సందడిగా జరిగింది. వరంగల్ జిల్లా కేంద్రంలో సన్నాయి మేళ వాయిద్యాలు, బతుకమ్మలతో వారికి స్వాగతం పలికారు అధికారులు. వరంగల్ టూర్లో భాగంగా ములుగు జిల్లా రామప్ప, హన్మకొండ 1000 స్తంభాల గుడి, వరంగల్ ఖిలాను సందర్శించారు అమ్మాయిలు. 35 మంది బృందం రామప్పను సందర్శించగా మరో 22 మంది సుందరీమణులు 1000 స్తంభాల గుడికి వెళ్లారు. రామప్పలో మిస్ వరల్డ్ పోటీదారులకు ఆదివాసీ నృత్యాలు, కొమ్ముకోయ డ్యాన్సులతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు అధికారులు. అచ్చమైన తెలుగు అమ్మాయిల్లా లంగావోణిలో రామప్ప ఆలయానికి వెళ్లారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. కొప్పున పూలతో సంప్రదాయ వస్త్రాల్లో రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ విశిష్టతను పోటీదారులకు వివరించారు అధికారులు. ఆ తర్వాత రామప్ప గార్డెన్లో పేరిణి నృత్యం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను తిలకించారు. వెయ్యి స్తంభాల గుడిలో శివుడిని దర్శించుకున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. 1000 స్తంభాల గుడి విశిష్టత, చారిత్రక సంపదను వారికి వివరించారు అధికారులు. ఆ తర్వాత కిలా వరంగల్ కోటకు చేరుకున్నారు. అక్కడ చపాటా మిర్చి, కలంకారీ దర్రీస్, చేనేత వస్త్రాలను పరిశీలించారు. కిలా వరంగల్ చరిత్రను తెలుసుకున్నారు. వరంగల్ కోటలో లైటింగ్, మ్యూజిక్, పేరిణి శివతాండవం, భరతనాట్యంను వీక్షించారు. ఈ సందర్భంగా వారికి కలంకారీ దర్రీస్ బహుమతులను అందజేశారు స్థానిక ప్రజాప్రతినిధులు. రామప్ప టెంపుల్, a UNESCO World Heritage Site built in the 13th century by the Kakatiya dynasty. This temple is not only architectural masterpiece and intricate carvings and floating bricks, but also a symbol of our timeless pursuit of excellence. రేపు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పోచంపల్లి చేనేత వస్త్రాల ప్రదర్శనకు హాజరవుతారు. యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ అమ్మాయిల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దేశంలో సాంకేతిక విప్లవం ఊపందుకుందన్నారు బీజేపీ నేతలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా జరగడంపై తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కు హిందూ సంస్కృతి అంటే చులకన భావన ఉందని, అందుకే హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని విమర్శించారు కమలం నేతలు. భారతదేశం సాంకేతిక విప్లవం ఊపందుకుందని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ 6వ సెమీకండక్టర్ యూనిట్ ను ఆమోదించిందన్నారు. ఇది యూపీలోని జవార్ విమానాశ్రయానికి సమీపంలో గేమ్ ను మార్చే హెచ్సిఎల్ పాక్సికాన్ వెంచర్ అన్నారు. నెలకు 36 మిలియన్ చిప్లు, 3700 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ మన కార్డులు, ల్యాప్టాప్లకు శక్తినిస్తుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ హబ్ గా మారుస్తుందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు సంజయ్. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. తెలంగాణలో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే సంస్థతో తిరంగా యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 17న సాయంత్రం హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభం కానున్నట్లు కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చెప్పినందుకు అన్ని రక్షణ వ్యవస్థలని అభినందిస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనేటువంటి సంస్థతోటి మేమందరం కలిసి తిరంగా యాత్రల కార్యక్రమాన్ని
నిర్వహిస్తా ఉన్నాం. మాజీ మంత్రి హరీష్ రావు మాటలు చూస్తే తొందరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయంగా కనిపిస్తోందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. జూన్ 2 తర్వాత లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం జరిగే అవకాశం ఉందని చెప్పారు. కేసీఆర్ కు సోనియా గాంధీతో డీల్ కుదిరిందని, హరీష్ తో రాజీ కుదిరిందన్నారు. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. కాంగ్రెస్ కు హిందూ సంస్కృతి అంటే చులకన భావన ఉందన్నారు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎస్ కుమార్. చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం సుందరీమణులకు చూపించకపోవడం ఆశ్చర్యం వేసిందన్నారు. అమ్మవారి ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసేదన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కు భయపడి అమ్మవారి దేవాలయం చూపించలేదన్నారు. వేములవాడ దేవాలయం మూసివేసే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నేరేడుకొండ మండలం తడిసి ముద్దయింది. గత కొన్ని రోజులుగా అగ్నిగుండంలా మారిన సింగరేణి ప్రాంతం వాతావరణం మారింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లితో పాటు పలు మండలాల్లో తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో భారీగా పంట నష్టం జరిగింది. కోతకొచ్చిన వరి చేనులు నేల కొరిగాయి. కళ్ళాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కురిసిన ఈదురుగాలుల వర్షానికి కరెంటు వైర్లు తెగి గొర్రెల మందపై పడ్డాయి. ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందగా 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇవాళ్టి నుంచి 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఎక్కువగా కూడా థండర్స్టార్మ్ యాక్టివిటీ అది ఉంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ ఉష్ణోగ్రతలు అవి తగ్గుతూ ఉంటాయి. కానీ లాస్ట్ వీక్ ఆఫ్ మే కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ కానీ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండి హీట్ వేవ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 5-6 రోజుల వరకు కూడా ఇట్లాంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండి తెలంగాణ మొత్తం మీద లైట్ రెయిన్ కానీ మోడరేట్ రెయిన్స్ కానీ ఒక్కొక్కప్పుడు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉరుమురు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట కళ్లాల్లో ఉండటంతో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై రాష్ట్రపతి ముర్ముకు వివరించారు త్రివిధ దళాల ఉన్నతాధికారులు. పాక్లో చిక్కుకున్న బీఎస్ఎఫ్ జవాన్ను విడిపించింది భారత్. సింధు జలాల ఒప్పందాన్ని గౌరవించి నీళ్లు విడుదల చేయాలంటూ లేఖ రాసింది పాక్. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బార్డర్కు ఇరువైపులా 2 దేశాల బలగాలు భారీగా మోహరించున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి భద్రతా బలగాలు. రాజౌరిలో తనిఖీలు చేస్తుండగా పొలాల్లో పేలని బాంబులు గుర్తించారు. వాటిని నిర్మానుష్య ప్రాంతంలో నిర్వీర్యం చేశారు అధికారులు. పాక్తో ఉద్రిక్తత వేళ రాష్ట్రపతి ముర్మును కలిశారు త్రివిధ దళాల అధిపతులు. సరిహద్దుల్లో పరిస్థితి ఆపరేషన్ సింధూర్పై ప్రెసిడెంట్ కు వివరించారు. ఈ సందర్భంగా పాక్ దాడులను ధీటుగా తిప్పికొట్టిన త్రివిధ దళాలను అభినందించారు రాష్ట్రపతి ముర్ము. సాయుధ దళాల శౌర్యం, అంకిత భావాన్ని ప్రశంసించారు ప్రెసిడెంట్.
ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశమైంది. దీనికి కేంద్ర మంత్రులు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్తో సంబంధాలు, పీఓకే, పాక్ చైనా ఆయుధాలు సరఫరా, అరుణాచల్ అంశంపైన చర్చించారు. పాక్లో చిక్కుకున్న బీఎస్ఎఫ్ జవాన్ను విడిపించింది భారత్. బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను సుదీర్ఘ చర్చల తర్వాత విడుదల చేసింది పాక్. దాదాపు 20 రోజుల తర్వాత అటారీ బార్డర్లో సైనికుడిని రిలీజ్ చేశారు పాక్ రేంజర్లు. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది పాకిస్తాన్. మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించింది. శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నాలు జరుగుతున్న టైంలో మోదీ వ్యాఖ్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది పాక్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే రెండు దేశాలు మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ట్రంప్ తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకున్నాడు. అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారత్ పాక్ అణుయుద్ధం నివారించడానికి తన మధ్యవర్తిత్వం సహాయపడిందన్నారు ట్రంప్. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. Actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? But we've come a long way, and it could be, millions of people could have died from that conflict that started off. దేశంలో నక్సలిజం అంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. గత 20 రోజుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. అలాగే 18 మంది జవాన్లకు గాయాలయ్యాయని ప్రకటించారు. దాదాపు 450 ల్యాండ్ మైన్స్ గుర్తించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టులపై 1,72,00,000 రివార్డు ఉందన్నారు. కర్రెగుట్టల్లో 214 బంకర్లు గుర్తించి ధ్వంసం చేసినట్లు చెప్పారు. బంకర్లలో భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బంకర్స్ లో 12 టన్నుల ఆహార పదార్థాలు గుర్తించినట్లు చెప్పారు సీఆర్పీఎఫ్ అధికారులు. 2025 से 11/5/2025 तक कुल 21 मुठभेड़ों में 16 वर्दीधारी महिला माओवादी समेत कुल 31 वर्दीधारी माओवादियों के शव और 35 हथियार बरामद किए गए हैं, जिसमें SLR, इंसास जैसे ऑटोमेटिक हथियार समेत सेमी ऑटोमेटिक एवं कंट्री मेड हथियार भी शामिल हैं। अब तक 28 माओवादियों की शिनाख्त हो चुकी है, जिन पर कुल 1,72,00,000 रुपए के इनाम घोषित था, जिसमें मुख्यतः 2 DVCM स्तर के माओवादी, 11 PLJ बटालियन नंबर 1 के PPCM MPM स्तर के माओवादी, 6 PLJ प्लाटून के ACM और सदस्य स्तर के माओवादी और 6 ACM स्तर के माओवादी समेत कुल 28 माओवादियों की शिनाख्त अभी तक हो चुकी है। शेष शवों की पहचान प्रक्रिया जारी है। लगातार 21 दिनों से जारी इस ऐतिहासिक माओवादी विरोधी अभियान के दौरान प्राप्त सभी तथ्यों और जानकारियों पर